ఏమో బావ అన్నాడు కదా నన్ను, నేను కూడా బావానే అనాలి కదా సార్. ఇంకా తప్పదు ఎందుకంటే అంతే మర్యాద. సార్, అంతే. ఇంకోటి వాడు చిల్లరగాడు సార్, మేము చిల్లరగాలం కాదు. ఒక యాదవ్ కుటుంబంలో పుట్టినాం మేము. ఒక మాట అంటే మాట కట్టుపడతాం. ఈ రోజు నేను అన్న అంటే అన్నాని అంటాం, చెల్లి అంటే చెల్లి అంటాం, నువ్వు దూరం ఉన్నాడు దూరం ఉంటాం. అంతేలేండి. అది మా పద్ధతి. అయితే వీడు ఏం చేసిండు, 10 లక్షలు తీసుకొని స్వాహ. బావా ఏమో మరి నువ్వు 10 లక్షలు ఇవ్వబోతు, నాకు ఏమి ఇవ్వబోతుంది మరి అని ఫోన్ చేసిన సార్. నేను ఫోన్ చేస్తే లేదు బావ, నేను ఆడు ఇరుకబడ్డా ఇటు ఇరుకబడ్డా, నేను వస్తుందా అట్లా ఇట్లా, నాకు ఒక ఇమ్మీడియట్లీ నాకు ఒక 20 లక్షలు 30 లక్షలు ఇస్తే నేను అది వస్తుంది, నీ అప్పు తీరుస్తాను నేను అన్నాడు. ఓకే, లాక్ చేసి మళ్ళీ నెక్స్ట్ బేరం పెడతాడు. బేరం పెడతాడు. ఓకే, మనకేమనిపిస్తుంది, మనకి 10 లక్షలు ఇచ్చాం కదా, ఇంకో 20 లక్షలు ఇస్తే మొత్తం మనకన్నా వస్తే సార్ నాయన ఎందుకు ఇంతోనా అని మళ్ళీ 20 లక్షలు తెచ్చిచ్చిన. అరే 20 లక్షలు స్వాహ. మళ్ళీ ఫోన్ ఎత్తాడు ఏమెత్తాడు. ఇంకా మీరిద్దరు మాట్లాడుకోలేదు మరి ఎప్పుడు? అయితే పుల్లాపకు తెలియకుండా నాకు చెప్పాలి, నాకు చెప్పదు. నువ్వు పుల్లాపకు చెప్పని చెప్పకు, నువ్వు పుల్లాపకు చెప్తే నీకు ఇయ్యను, ఓకే నీకు ₹1 ఇయ్యను సార్, నువ్వేమన్నా చేసుకో, నువ్వు పోలీసు వాళ్ళకని చెప్పుకో, మీడియాకని చెప్పుకో, ఏడని చెప్పుకో, నీకు ఇయ్యను. ఏంటి అంత ధైర్యం పోలీసులకు మీడియాకి ఎవరికి చెప్పిన సార్ ఇప్పుడు వాడు ఏమన్నా కష్టం చేసిన పైసలు ఉంటేనేమో రూపాయి పోయినా రూపాయి గురించి ఆలోచించవలసి వస్తుంది. వాడు అన్ని దొంగతనాలు చేసి సంపాదించుకున్న పైసలు ఎవరికెవరికి ఇట్లా పడేసుకుంటూ పోతాడు. ఓకే, మనం డబ్బు కోసం కష్టపడతాము, వాడు డబ్బు కోసం కష్టపడాడు, వాడు మందిని ముంచుకుంటుంటాడు కదా సార్. మన డబ్బు వీళ్ళు తెలియదు. ఇప్పుడు నీతోకి వచ్చి ఇప్పుడు నీ గురించి కేసు చేసిన అనుకో, ఒక 2-3 లక్షలు 5 లక్షలు ఇస్తారు, మాకు చేసుకుంటాడు. వాడిని అలవాటు అది. ఇక అట్లా 20 లక్షలు పోయినాయి సార్. మళ్ళీ ఇంకా తర్వాత నేను కోపమైన బాగా సీరియస్ అయినా, ఫోన్లో ముందు తిట్టినా నేను, అరే నువ్వు ఇస్తావా ఇయ్యవా, ఏంది నువ్వు ఇట్లా ముంచుకుంటూ తిరుగుతున్నావు, నేను కన్న కష్టం ఎండలు చేసి అది చేసి నీవు పైసలు తీసుకుపోయి, పైసలు లేకుంటే మేము పిల్లలు మేము చేయలే, పిల్లలు చదువులు నీలాగా చిల్లరగా రోడ్లపూడి తిరిగే క్యారెక్టర్ కాదు, మేము కష్టం చేసుకునేటోళ్ళము, ఏంద్రా నువ్వు ఇట్లా చేసినావు అంటే, లేదు బావ నీకు ఇస్తాను, నీకు ఎందుకు నువ్వేం టెన్షన్ పడకు అట్లా ఇట్లా అని చెప్పి 1 నెల 2 నెలలు గడిపేస్తాడు. ఇంకా మళ్ళీ ఉండే ఏమన్నాడు, అరే నువ్వు ఏమన్నా 2 నెలలు బావ నీకు తప్పకుండా మా అమ్మతోడు బావ, నా పిల్లలతో బావ, నా అది ఇది అని చెప్తాడు.